డార్లింగ్ మన ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే కదా. ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఒక అరడజన్ సినిమాలు ఉన్నాయి. అందులో షూటింగ్ లో ఉన్నవి 3. కల్కి 2 షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. సో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్లో ప్రభాస్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక చాలా రోజుల నుండి జరుగుతున్న హను రాఘోపూడి ఫౌజీ షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. అదే రిలీజ్ డేట్ అని కూడా కొందరు అంటున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం, అభిమానుల దృష్టి ఇప్పుడు పూర్తిగా ఆయన తదుపరి ప్రాజెక్టులపై పడింది. ఒక పెద్ద స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే వెంటనే వచ్చే సినిమా మీద అన్ని ఆశలు ఉంటాయని తెలిసిందే కదా. ఇప్పుడు అదే పరిస్థితి ప్రభాస్ విషయంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హను రాఘోపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీతారామం లాంటి క్లాసిక్ సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న హను రాఘోపూడి ఈసారి పూర్తిగా భిన్నమైన జోనర్ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రేమ కథలలో తన ప్రత్యేకమైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు యుద్ధ నేపథ్యంతో కూడిన కథను ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. అందుకే ఫౌజీ సినిమా ఎలా ఉండబోతుంది, ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం అభిమానుల్లో కొంత అనిశ్చితి కనిపిస్తుంది. మొదట ఈ సినిమాను ఆగస్ట్ లేదా దసరా సమయంలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ టైంలో సినిమా వస్తే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, ముఖ్యంగా భారీ స్థాయిలో ఉండే CGI పనులు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది. సినిమా నిర్మాణంలో భాగంగా చాలా పెద్ద యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయి. అలాంటి సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. వాటిని అత్యుత్తమంగా చూపించాలంటే సమయం కూడా అంతే అవసరం. అందుకే మేకర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అందువల్ల ముందుగా అనుకున్న తేదీల్లో సినిమా విడుదల కావడం కష్టమైపోయింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అభిమానులకు కొంత ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయిందని తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అభిమానులకు ఒక మంచి వార్త అని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నాడు. కథ 1940ల కాలంలో సాగుతుందని సమాచారం. ఆ కాలానికి తగ్గట్టుగా సెట్స్, కాస్ట్యూమ్స్, యుద్ధ సన్నివేశాలు అన్నీ చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే వార్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు థియేటర్లలో ఒక విజువల్ వండర్గా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే సోషల్ మీడియా సెన్సేషన్ టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అలాగే ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ స్టార్ కాస్ట్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. ప్రతి పాత్ర కథలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల మార్కెట్ విస్తరించడంతో నిర్మాతలు కూడా భారీ స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. విజువల్ క్వాలిటీ, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డెప్త్ అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆలస్యానికి మరో కారణం కూడా ఉంది. ఇది వరకు ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఫౌజీ షెడ్యూల్స్ మారిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా ఫౌజీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి అభిమానుల ముందుకు తీసుకురావాలని ఆయన కట్టుబడి ఉన్నారని సమాచారం. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఫౌజీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. వాటిని అధికారిక స్టిల్స్ గా ప్రచారం చేయడం వల్ల అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ అవి నిజమైనవి కాదని స్పష్టం చేసింది. అలాగే అలాంటి లీకులు షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ సంఘటనతో సినిమా మీద ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. మొత్తానికి ఫౌజీ సినిమా రోజు రోజుకి మరింత హైప్ ను సొంతం చేసుకుంటుంది. కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ నుండి మరో భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ రాబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.